పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన ఘట్టం. ఇది వరకు అటు ఏడుతరాలు ఇటు ఏడుతరాలు చూసి పెళ్లి చేసేవారు. కానీ ఇప్పుడు సాలరీ ప్యాకేజీలు, ఎంత సంపాదిస్తున్నారు, ఇలాంటి ఉద్యోగం చేసేవారే కావాలి అనే అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇక ఇప్పటి జంటలు ఒకటవ్వాలంటే డౌరీ ఎంత ఇస్తున్నారు అనేదే ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఉన్నోడు లేనోడు ఎవరైనా గ్రాండ్గా పెళ్లి చేయడమే కాదు, భారీ కట్న కానుకలు చదివించాల్సిందే. అయితే వరకట్నాన్ని వ్యతిరేకిస్తూ ఐ డోంట్ వాంట్ డౌరీ కాన్సెప్ట్తో పెళ్లిళ్లు చేసి సక్సెస్ అవుతోంది ఓ సంస్థ. వరకట్నం ఇచ్చిపుచ్చుకోవడం అనేది భారతదేశంలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉద్యోగం చేసినా సరే డౌరీ విషయంలో వెనుకకు తగ్గేది లేదంటున్నారు. స్టేటస్ సింబల్ గా కొందరు, అమ్మాయి అత్తగారింట్లో తక్కువ కాకూడదని మరికొందరు, ఎలా అయినా కట్నం ఇవ్వడం మాత్రం కంపల్సరీగా మారిపోయింది. పెళ్లి జరిగిన తర్వాత కూడా కట్న కానుకల విషయంలో ఎన్నో గొడవలు జరుగుతున్నాయి. వరకట్న వేధింపులతో మహిళలు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలున్నాయి. వరకట్నం చట్టరీత్యా నిషేధం అని అందరికీ తెలిసిందే. అయినా కట్నాలు తీసుకోవడం ఏమాత్రం ఆగడం లేదు. పెళ్లి అనగానే ఎంత కట్నం ఇస్తారు అనే మాట ముందుకు వస్తుంది. అయితే వరకట్నాన్ని నిషేధించాలంటూ 2006లో ఐ డోంట్ వాంట్ డౌరీ.com సంస్థ ఏర్పడింది. 18 ఏళ్లుగా ఎంతో మంది వరకట్నం తీసుకోకుండా పెళ్లిళ్లు చేసుకున్న జంటలు ఉన్నారు. ప్రతి ఏటా డిసెంబర్ 15వ తేదీన వరకట్న నిషేధ దినోత్సవం నాడు డౌరీ తీసుకొని ఇవ్వని వధూవరుల స్వయంవరం ఏర్పాటు చేస్తున్నారు. ఐ డోంట్ వాంట్ డౌరీ.com సైట్లో తమ డీటెయిల్స్ ఎంట్రీ చేసుకోవాలని సూచిస్తున్నారు నిర్వాహకులు. ఎవరైనా కులమత ప్రాంతాలకు అతీతంగా ఈ వెబ్సైట్ ద్వారా కట్నం ఇవ్వని తీసుకొని మ్యాచ్ను పొందే అవకాశం ఉందంటున్నారు నిర్వాహకులు. ఇప్పటి వరకు తమ వెబ్సైట్లో 20,000 మంది మెంబర్స్ అయ్యారన్నారు నిర్వాహకులు కృష్ణవేణి. ఇంత అంతరిక్షంలో కూడా ఉంటున్నాము, ఇంత అంతరిక్షంలో కూడా స్థలాలు కొనేసుకొని అక్కడ ఇల్లు కట్టుకుందామని చెప్పేసి అనుకుంటున్న ఆలోచనలో ఉన్న వాళ్ళు అతివను వివాహం చేసుకోవడానికి మనం సృష్టించిన డబ్బుని పణంగా పెట్టడం అన్నది అసలు కానే కాదు. ఇంకోటి, ఈ వరకట్న వ్యవస్థ అన్నది కంప్లీట్గా భారతదేశంలోనే ఎక్కువగా ఉందండి. మిగతా దేశాల్లో పోలిస్తే ఈ వరకట్న వ్యవస్థ చాలా వరకు లేదనే చెప్పాలి. వాళ్ళకి